అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేవదాస్ అయ్యగారి ఒక అద్భుతమైన లెంట్ సందేశాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఈ సందేశంలో గుడ్ ఫ్రైడే కథను కేవలం ఒక చారిత్రక సంఘటనగా కాకుండా ఒక శక్తివంతమైన రూపకల్పనతో చూపిస్తారు. అదేంటంటే ఒక పందెపు రంగంలో జరిగిన మహాయుద్ధమన్నమాట. సరే, ఇంక ఆలస్యం చేయకుండా ఆ రంగంలోకి వెళ్ళి అసలు కథ ఏంటో చూద్దాం. మనందరికీ ఈ వాక్యం బాగా తెలుసు కదా. దీన్ని ఎక్కువగా క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ఒక ప్రవచనంగా చూస్తాం. కానీ ఈ సందేశం ప్రకారం ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇది కేవలం ఒక ప్రవచనం కాదు, ఇదొక దైవిక సవాలు, ఒక ఆధ్యాత్మిక పందెపు రంగంలో విసిరిన పందెం లాంటిది. నా శరీరాన్ని పడగొట్టి చూడండి, అప్పుడు అసలు గెలుపు నాదో కాదో మీకే తెలుస్తుంది అని ఒక ఛాలెంజ్ విసిరినట్లన్మాట. ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటిది ఈ పందెపు రంగము అనే ఆలోచన. ఇది ఒక పోటీ లేదా కుస్తీ జరిగే ప్రదేశం అనుకోవచ్చు. కాని ఇక్కడ భౌతిక బలంతో కాదు, ఆత్మబలంతో యుద్ధం జరుగుతుంది. మానవ చరిత్రను మలుపు తిప్పే ఆ అంతిమ పోరాటానికి ఇదే వేదికయ్యింది. సరే, మరి ఈ అంతిమ పోటీలో యేసు ఎవరితో పందెం వేశారు? ఆయన సవాలు విసిరింది ఎవరికి? ఈ రంగంలో ఆయన ఎదుర్కొన్న ఆ అపారమైన శక్తులేవి? ఇప్పుడు చూద్దాం. దేవదాసు అయ్యగారి సందేశం ప్రకారం యేసు ఎదుర్కొన్న విరోధులు మొత్తం 6. మొదటిది పాపానికి మూలకారకుడైన సైతాను. ఇక రెండవది మనిషి ఆలోచనలో, మాటలో, క్రియలో ఉండే అన్ని రకాల పాపాలు. మూడవది ఆ పాపాల వల్ల వచ్చే పరిణామాలు, అంటే రోగాలు, కష్టాలు లాంటివి. నాలుగవది అపవిత్రాత్మల సమూహమైన దయ్యాలు. ఐదవది ఆయనను శారీరకంగా బంధించడానికి వచ్చిన మనుషులు, అంటే ఆయన శత్రువులు. చివరిగా ఆరవది ఆ కాలంలో అత్యున్నత అధికారపీఠమైన సన్హెద్రిము కోర్టు. ఇంతమంది శక్తివంతమైన రకరకాల శత్రువుల ముందు విజయమసలు ఎలా సాధ్యం? ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో ఆయన అనుసరించిన వ్యూహమేంటి? ఈ ప్రశ్నే మనల్ని తర్వాతి విభాగానికి తీసుకువెళ్తుంది. ఆ అసాధారణమైన గెలుపు వెనుక 2 అద్భుతమైన సూత్రాలున్నాయి. అయ్యగారి సందేశం ప్రకారం ఈ 2 మూలస్తంభాలే ఆ విజయానికి అసలైన పునాది. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి అయ్యగారు ఒక చక్కటి శక్తివంతమైన ఉపమానాన్ని వాడారు. 2 గొర్రెపొట్టేళ్లు భీకరంగా పోట్లాడుకుంటున్నాయనుకోండి. ఏది దెబ్బలు తిని వెనక్కి పారిపోతుందో అది ఓడిపోతుంది. కాని ఎన్ని దెబ్బలు తగిలినా చివరి వరకు వెనక్కి తగ్గకుండా నిలబడినదే గెలుస్తుంది. ఈ చిన్న ఉపమానం ఆ విజయం వెనుక ఉన్న వ్యూహాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. మొదటి స్తంభం సహించుట. ఇది కేవలం పంటి బిగువున బాధను భరించడం కాదు. పత్రికలలో చెప్పినట్లు ఇది శ్రమల మధ్య విరిగిపోకుండా స్థిరంగా నిలబడటానికి స్పృహతో తీసుకునే ఒక చురుకైన ఆధ్యాత్మిక నిర్ణయమనమాట. ఇక రెండవది అంతే ముఖ్యమైన స్తంభం, తప్పించుకొనకపోవుట. ఇది చాలా ప్రాముఖ్యమైన చారిత్రాత్మక చర్య. శిలువ మీద ఉన్నప్పుడు నీకు శక్తి ఉంటే కిందకు దిగిరా అని ఎగతాళి చేసినా ఆయన సులభమైన మార్గాన్ని ఎంచుకోలేదు. సభ నుండి, కోర్టు నుండి, చివరికి మరణం, సమాధి నుండి కూడా ఆయన తప్పించుకుని పారిపోలేదు. అయితే ఈ పోరాటం, ఈ గెలుపు కేవలం క్రీస్తు కోసమే జరగలేదు. దాని వెనుకున్న ఉద్దేశం చాలా పెద్దది. ఈ విజయం వల్ల అసలు ప్రయోజనం ఎవరికీ, ఏంటి అనేది మనమిప్పుడు అర్థం చేసుకుందాం. ఈ ప్రశ్న మనల్ని ఈ సందేశంలోనే అత్యంత హృదయాన్ని కదిలించే భాగానికి తీసుకువెళ్తుంది. శిలువపై ఆ వర్ణనాతీతమైన వేదన అనుభవిస్తున్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారు? అయ్యగారు దీనికి చెప్పిన సమాధానం నిజంగా అద్భుతం. ఆయన దృష్టి కేవలం తన చుట్టూ ఉన్న తల్లిమీదో, శిష్యులమీదో మాత్రమే లేదు. ఆయన చూపు వేల సంవత్సరాల భవిష్యత్తును చీల్చుకుని రాబోయే తరాల విశ్వాసులను చూసింది. వారు ఎదుర్కోబోయే శ్రమలను, పోరాటాలను చూసింది. వారితో నిలబడటానికే ఆయన పోరాటం చేశారు. కాబట్టి క్రీస్తు విజయం మనందరికీ నేరుగా వర్తిస్తుంది. మన గెలుపు ఆయన గెలుపులోనే దాగి ఉంది. మనం సహించాల్సింది మన సొంత బలం మీద కాదు, ఆయన శక్తి మీద ఆధారపడి. మన జీవిత పోరాటాలలో స్థిరంగా నిలబడాలనేదే మనకు దేవుడిచ్చిన పిలుపు. భయపడి పారిపోతే ఓటమి ఖాయం. కాని ఆయనను నమ్మి నిలబడితే ఆయన సన్నిధి మనకు ఖచ్చితంగా విజయాన్నిస్తుంది. ఇక ఈ విశ్లేషణను ముగిస్తూ దేవదాసు అయ్యగారి సందేశం నుండి మనం గ్రహించాల్సిన అసలైన అంతిమ శుభవార్త ఏంటో చూద్దాం.
చాలామంది శుభవార్త అంటే ఇక కష్టాలు ఉండవని అనుకుంటారు, కానీ ఈ సందేశం ప్రకారం గుడ్ ఫ్రైడే ఇచ్చే అసలైన శుభవార్త అది కాదు. పోరాటాలు, శ్రమలుండవని కాదు, ఆ పోరాటంలో నిలబడటానికి కావలసిన బలం, పిలుపు మనకున్నాయనడమే నిజమైన శుభవార్త. ఈ సుదీర్ఘ సందేశం యొక్క సారాంశాన్ని, ఈ మొత్తం వ్యూహాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అది పడవద్దు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎలాంటి శ్రమలు ఎదురైనా ఓడిపోవద్దు, నిలబడు అని చెప్పే ఒక శక్తివంతమైన, సూటి అయిన దైవిక ఆజ్ఞ ఇది. ఈ విశ్లేషణను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లలో సులభమైన మార్గాన్ని వెతుక్కొని తప్పించుకోడానికి బదులుగా ధైర్యంగా నిలబడి సహించడం అంటే నిజంగా అర్థం ఏమిటి? ఇది మన జీవితాలకు ఎలా వర్తిస్తుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం.